అందరికి గివ్ సెక్యూర్ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అందరికీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ఈరోజు మనం ఏ అయితే టాపిక్ అయితే చెప్పుకోపోతున్నామంటే, చాలా మందికి మన కంపెనీ ప్లాన్ అయితే తెలిసింది, మన కంపెనీలో ఏ విధంగా ఇన్కమ్స్ వస్తాయి, మన కంపెనీలో అసలు ప్లానింగ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మన చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా అసలు మన కంపెనీలో ఈ యొక్క ప్లాన్ ఈ విధంగానే ఎందుకు చేయాలని చెప్పి కూడా చాలా మంది అయితే నాకు క్వశ్చన్స్ అయితే వేస్తూ ఉన్నారు. నేను వేరొక పర్సన్ కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అసలు ఎందుకు ఈ యొక్క కంపెనీలో జాయిన్ చేయాలి, ఈ యొక్క కంపెనీకి ఎందుకు మనం రిఫరెన్స్ ఇవ్వాలని కూడా చాలా మంది అయితే అడగడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఈరోజు డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ రోజు మన అందరికీ తెలుసు, మన యొక్క గీవ్ సెక్యూర్ లైఫ్ అనే కంపెనీలో ఒక ప్లాన్ అనేది ఎలా ఉంటుంది అంటే బైనరీ కాన్సెప్ట్. అవునా కదా? బైనరీ కాన్సెప్ట్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ అనేది మనం యు అనే పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో, యు అనే పర్సన్ ఈ యొక్క కంపెనీ గురించి తెలుసుకొని ఈ యొక్క కంపెనీలో అయితే మెంబర్షిప్ ఐడి అయితే తీసుకోవడం రావడం జరిగింది. ఆ ఐడి కాస్ట్ ఏముందంటే 699 రూపీస్ తో మన యొక్క కంపెనీలో అనేది స్టార్ట్అప్ అయితే చేయొచ్చు. ఈ 699 రూపీస్ కి అయితే మనం ఏమైతే ఇస్తున్నామంటే యాంటీ రేడియేషన్ చిప్ అనేది ప్రోడక్ట్ అయితే ఇస్తున్నాము. అదే విధంగా లేడీస్ కి బాగా యూజ్ అయ్యేది ఒక శానిటరీ ప్యాడ్స్ అనేది మనం అయితే ఈ యొక్క ప్రోడక్ట్ అయితే ఇస్తున్నాము. అదే విధంగా సార్ మాకు ప్రోడక్ట్ వద్దు అనుకున్న పర్సన్స్ కి ఎవరికైతే ఏదైతే ఉందో ఈ 699 కి 30% ఫస్ట్ పర్చేజ్ కింద ప్రోడక్ట్ కింద 30% అనేది డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడికైతే మనకు క్లారిటీ అవుతుంది. ఈ యొక్క గివ్ సెక్యూర్ లైఫ్ లో మనం తీసుకోవాలంటే 699 తో మనం స్టార్ట్అప్ అవ్వాలి. మనకు కావాల్సిన ప్రోడక్ట్ వర్కబుల్ ప్రోడక్ట్ అయితే మనం అయితే ఇచ్చేస్తున్నాం. ఓకేనా? అసలు ఈ యొక్క కంపెనీస్ లో మనము చెప్పుకున్నాము పర్ డేకి 500 నుంచి 6000 వరకు కూడా మనం అయితే ఈ యొక్క కంపెనీలో ఇన్కమ్స్ అయితే తీసుకోవచ్చని కూడా ఆల్రెడీ చెప్పాను. అసలు ఏ విధంగా తీసుకోవాలని కూడా నేనైతే చెప్తున్నాను. ఓకే, మీ యొక్క కంపెనీ గురించి మన వెబ్సైట్ ప్రమోట్ చేసుకుంటూ కూడా ఈ యొక్క కంపెనీలో కూడా మనం అయితే ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే విధంగా ఈ రోజు మన కంపెనీలో యు అనే పర్సన్ వచ్చారు. యు అనే పర్సన్ వచ్చి మన యొక్క కంపెనీలో ఏ అనే పర్సన్ ని బి అనే పర్సన్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ తీసుకొని రావడం వల్ల ఈ యొక్క పర్సన్ కి 1:1 రేషియో మ్యాచ్ అయ్యి ఇతనికి అనేది 200 ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, 200 అనేది ఎలాగ వచ్చిందంటే, ఈ యొక్క కంపెనీలో మనం 1 పేజ్ అనేది 200 ఇన్కమ్ అనేది ఇస్తున్నాము. 1 పేర్ అంటే ఒక జత, తెలుగులో ఒక జతకి 200 అనేది ఇన్కమ్ ఇస్తున్నాము. ఇక్కడ ఏమైంది, ఏ అనే పర్సన్ లెఫ్ట్ లో అనుకుంటే బి అనే పర్సన్ రైట్ లో వస్తే 1:1 రేషియో మ్యాచ్ ఒక జత మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ అనేది మనం 200 అయితే అతనికి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ యొక్క కంపెనీలో చాలా మంది డౌట్స్ వచ్చింది ఏంటంటే, మనం ఎందుకు సార్ ఖచ్చితంగా జాయిన్ చేయాలా, ఎందుకు సార్ ఈ యొక్క కంపెనీకి మనం ఈ విధంగా ప్లాన్ లో మనం ఎందుకు చేయాలంటే, చాలా మందికి అర్థం అవ్వలేదు ఏంటంటే, ఈ యొక్క ఇండస్ట్రీ అనేది ఏ విధంగా ఉన్నదంటే, మనం ఒక టీం వర్క్, ఒక నెట్వర్క్ ఫామ్ చేసుకుని ఈరోజు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనం సంపాదిస్తూ ఉన్నాం. ఓకే సార్, ఇందులోనే మనకి జాయినింగ్ ఉంటుందా, బయట ఎక్కడ ఏమీ లేదా అంటే, ఇక్కడ అనేది మనం డైరెక్ట్ గా అనేది మనం చెప్పుకుంటున్నాము, బయట అనేది ఇండైరెక్ట్ గా అనేది చాలా జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి నువ్వు ఒక కంపెనీని ప్రమోట్ చేయడానికి నువ్వు అంత భయపడుతున్నావు అంటే, బయట నువ్వు తెలియకుండానే చాలా విషయాల గురించి అయితే నువ్వు ప్రమోట్ చేస్తూ ఉంటావు. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ అందులో సింపుల్ గా మనకు అందరికీ తెలిసింది ఏంటంటే, ఒక మూవీ అయితే మనం అయితే న్యూగా మూవీ ఉంది, న్యూ మూవీకి అయితే మనం రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మనం అయితే మూవీకి అయితే వెళ్తాము. 1000 రూపీస్ లేదన్నా 500 టికెట్ పెట్టుకొని అయితే మనం మూవీకి అయితే వెళ్తాం. అవునా కదా? మూవీకి వెళ్ళిన తర్వాత నీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ మూవీ గురించి అయితే అడగడం జరుగుతుందా లేదా? అడిగినప్పుడు ఆ మూవీ గురించి నువ్వు ప్రమోట్ చేస్తున్నావా లేదా? ఆ మూవీ గురించి ప్రమోట్ చేసిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నీ ఫ్రెండ్స్ కూడా ఒక 500 టికెట్ పెట్టుకొని ఇలా మూవీని చూసి వస్తారు. బట్ నీకు అక్కడ ఏమైనా యూజ్ ఉంటుందా? 1000 రూపీస్ లేదా 500 పెట్టుకొని నువ్వు సినిమా చూసిస్తావు, ఆనందపడ్డావు, వచ్చేసావు. నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ 500 పెట్టి నీ ఫ్రెండ్స్ చూసేస్తారు, ఇక్కడ అయిపోయింది. బట్ ఇక్కడ వన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ కూడా నువ్వు ఒక ఆపర్చునిటీ లేదంటే ఒక దాని గురించి నువ్వు ఇక్కడ ప్రమోట్ చేసావా లేదా? వాళ్ళకి ఒక అవకాశం అనేది కల్పించినట్టే కదా అందులో, అంటే ఒక దాని గురించి చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టే కదా. అదే విధంగా మనం లేదంటే ఏదైనా ఒక షాప్కి వెళ్తావా, షాప్కి వెళ్ళిన తర్వాత పలానా సెట్ నాకు నచ్చింది, ఈ సెట్ ఎక్కడ కొన్నా ఉంటే ఇక్కడ ఒక షాప్ లో నేనైతే కొన్నాను, ఒక 2000 రూపీస్ అని చెప్పి చెప్తావు. ఆ పర్సన్ కి 2000 కొన్న పర్సన్ ఒక 2 మెంబర్స్ అయితే చెప్పారంటే, ఆ 2 మెంబర్స్ వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి ఇంకో 2000 పెట్టి
టీ షర్ట్లు అయితే తీసుకుంటారు. బట్ ఇక్కడ షాప్ ఉన్న పర్సన్ కి అయితే అక్కడ ప్రాఫిట్ ఉంది, కానీ నువ్వు చెప్పిన పర్సన్ నీకు ఏమన్నా వచ్చింది ఇన్కమ్? రాలేదు కదా. ఈ రోజు మనం చేసేది ఇండైరెక్ట్ గా చేసేది ప్రతి ఒక్కటి కూడా మనం తెలియకుండా చేసి మనం లాస్ అవుతున్నది. అవునా కదా. మనం తెలియకుండా కూడా మనకు జాయినింగ్ కింద అనేది ఇది వస్తూ ఉంటుంది. అదే విధంగా మన యొక్క కంపెనీలో ఏదైతే అవకాశం ఉందో ఒక ప్రొడక్ట్ ఇస్తున్నామో, అదే విధంగా ఈ యొక్క కంపెనీని బ్రాండ్ గా మనం ప్రమోట్ చేసుకున్న ద్వారా కూడా మనం అయితే ఇన్కమ్స్ ఇస్తున్నాం. అవునా కదా. అదే ఇన్కమ్ ఏ పర్సన్ మన యొక్క కంపెనీలో ప్రమోట్ చేస్తాం, బి అనే పర్సన్ ని ఈ యొక్క కంపెనీలో అనేది ప్రమోట్ చేయడం ద్వారా మనం అయితే ఇక్కడ అయితే ఇన్కమ్ అయితే తీసుకోవడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ ఏమైందంటే, ఇక్కడ ఈ అవకాశం ఈ యొక్క మెంబర్ ఎవరికి చేసినా కూడా ఇక్కడ అనేది ఇన్కమ్ అయితే రాదు. బట్ ఇక్కడ ఏంటంటే ఏ అనే పర్సన్ ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ తీసుకొచ్చాడు, బి అనే పర్సన్ ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ తీసుకొని రావడం వల్ల ఇక్కడ ఏ అనే పర్సన్ కి 200 వచ్చింది, ఇక్కడ బి అనే పర్సన్ కూడా 200 వచ్చింది. బట్ ఇక్కడ యూ అనే పర్సన్ వర్క్ చేయట్లేదు, కానీ ఇక్కడ ఇన్కమ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? బట్ కానీ ఈ యొక్క కంపెనీ గీ సెక్యులర్ కంపెనీ ఏం చేస్తుందంటే తనకి అనేది 400 ఇన్కమ్ అనేది ఇస్తుంది. అది ఎలాగంటే ఇక్కడ మనం ఏం చెప్పాం, 1:1 రేషియో మ్యాచ్ అయితే మనం ఇక్కడ 200 అనేది ఇస్తాం. అదే విధంగా నీ కింద ఎట్ సైడ్ అయినా లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయ్యి లెఫ్ట్ లో ఎన్ని ఐడియాలు అయితే పడతాయో రైట్ లో ఎన్ని ఐడియాలు అయితే పడతాయో దాన్ని మ్యాచ్ చేసుకుని ఇక్కడ మనం అయితే ఇన్కమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నువ్వే కాదు నీ కింద ఎక్కడ టీం వర్క్ చేసినా కూడా అక్కడ నీకు అయితే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఏ పర్సన్ ఇక్కడ 2 మెంబర్స్ అనేది కంపెనీలో అవకాశం ఇచ్చాడు, బి అనే పర్సన్ కూడా 2 మెంబర్స్ అనేది ఇక్కడ కంపెనీలో అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఏమైంది 2:2 రేస్ మ్యాచ్ ఇక్కడ 400 అయితే ఇన్కమ్ అయితే రావడం జరిగింది ఈ పర్సన్ కి. ఇక్కడ వర్క్ చేసినా చేయకపోయినా కూడా ఇతనికి అయితే ఇన్కమ్ వచ్చింది. అలాగా పర్ డేకి 30 పేర్స్ వరకు కూడా మనం ఇన్కమ్ ఇస్తున్నాం. 30 into 200 ఎంత అవుతుంది, 6000 అవుతుంది. పర్ డేకి మనం ఒక పర్సన్ కి 6000 ఇన్కమ్ అనేది మనం అనేది ఇస్తున్నాం. బట్ అతను వర్క్ చేసిన చేయకుండా తన టీం ద్వారా వర్క్ చేయాలన్నా కూడా 6000 అనేది ఇన్కమ్ వస్తుంది. ఈ రోజు ఈ పర్సన్ ఎక్కడైనా ఇంపార్టెంట్ వర్క్ అన్నా కూడా ఏ వర్క్ చేసుకున్నా కూడా తనకి టీం చేయడం ద్వారా కూడా ఆటోమేటిక్ ఇన్కమ్ వస్తుంది. అదే ఒక జాబ్ చేసే పర్సన్ కి ఈ విధంగా ఇన్కమ్ అనేది వస్తుందా? బట్ ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకొని మాట్లాడడానికి చెప్పడం కూడా చాలా మంది భయపడుతుంటారు. ఎందుకు భయపడుతున్నారని నాకైతే అర్థం కావట్లేదు. భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ గురించి అయితే చాలా వరకు కూడా గైడ్లైన్స్ అనేది పాస్ చేసింది. అదేవిధంగా ఇది ఒక లీగల్ అని కూడా మనమైతే పెట్టడం జరిగింది. ఎందుకు లీగల్ అని చెప్తుందంటే మన పాపులేషన్ అనేది పెరిగిపోతున్నది, జాబ్స్ అనేది చాలా మంది తగ్గిపోతున్నాయి. అసలు పాపులేషన్ పెరిగే కొద్ది కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరిగిపోతున్నది. దానివల్ల కంపెనీ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేక ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో చాలా మంది ఉపాధిని పొందుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఒక లీగల్ గా అనేది గైడ్లైన్స్ అనేది పాస్ చేయడం జరిగింది. ఈ రోజు చాలా మంది మన తెలుగు షేర్ లో చూసుకుంటే 6 కోట్ల పైగా కూడా చాలా మంది ఈ రోజు ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకుని ఇంట్లోకి వచ్చారు కూడా లేడీస్ కూడా మంచి ఇన్కమ్స్ అయితే తీసుకోవడం జరిగింది. అలాంటి మంచి లైఫ్ ని చేంజ్ చేసే ఆపర్చునిటీ కోసం మీరైతే భయపడుతున్నారు. అరే చెప్తే వాడేమనుకుంటాడు ఈడేమనుకుంటాడు అనుకుంటే మన లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? మనం ఒక దాని గురించి చెప్పాలని భయపడుతూ ఉంటే రేపటి రోజున నీ లైఫ్ ఏ విధంగా సెట్ అవుతుంది? ఈరోజు చూడండి, ఈ యొక్క ఫార్మేట్ లో మనం కంపెనీలో ఎంత ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. పర్ మంత్ కి చూసుకున్నట్లయితే పర్ డే 6000 అనుకుంటే పర్ మంత్ కి ఎంత అవుతుంది, 1.8 lakh. అవునా కదా. 1,80,000 వరకు కూడా మనం పర్ మంత్ లో తీసుకోవచ్చు. అందులో ఆఫ్ తీసుకున్న 90,000 వరకు కూడా మనం తీసుకోవచ్చు. అంత ఇన్కమ్ సంపాదించే ఆపర్చునిటీ నీకు ఎక్కడైనా కలిగిస్తుందా? నీకు ఎక్కడైనా ఉంటే చెప్పండి, నేను కూడా మీతో పాటు వచ్చి వర్క్ చేస్తాను. అలాంటి కంపెనీస్ లో ఇలాంటి కంపెనీస్ లో మనం వర్క్ చేయడం వల్ల మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, మన జనరేషన్ కూడా లైఫ్ చేంజ్ అవుతుంది. ఎవరు కూడా భయపడకండి. భయపడితే మాత్రం ఇలాంటి కంపెనీస్ లో వర్క్ చేయకండి. భయపడకుండా నీ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలనుకున్న ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఈ రోజు యొక్క కంపెనీలో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఓకేనా. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.